దేశానికి కులగణన మోడల్గా తెలంగాణ మోడల్గా కులగణన జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలు మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలతో సీఎం మంత్రులు మమేకమవుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టిందని భట్టి తెలిపారు. ప్రజల ప్రభుత్వం, పేదల, బడుగు, బలహీన వర్గాల, మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా చేయాలని, లేకపోతే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కులగణన లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ రోజు దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం చేస్తా ఉన్నాం. దేశానికి తెలంగాణ మోడల్ గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు, ఇంతకాలం సమాజం మీద పడి దోపిడీ చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజానికానికి, లేకపోతే ప్రగతిశీల భావాలతో ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ కులగణనని విజయవంతం చేసేటట్టుగా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం, ఈ సమాజ నిర్మాణం భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఈ ప్రభుత్వం మనది.